వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. టార్గెట్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అక్కడ కాపు నాయకుల పేరిట కాపులు కొంతమంది మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కవిత తదితరులు మేధావులు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత భయపడుతున్నారు? రాజకీయంగా తమ మనుగడ ఎక్కడ దెబ్బతింటున్న భయంతో టార్గెట్ చేస్తున్నారా ఏంటి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మొదలుపెట్టినారు తెలుగుదేశం పార్టీ మహిళా నేత సూర్యదేవరలత గారు. వారి నుండి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. టార్గెట్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తి టార్గెట్ చేస్తున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ ఇదే స్పీడ్లో వెళ్తే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారా? అక్కడ కాపులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు, కొంతమంది కాపు నాయకులు. ఇక్కడ కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారా ఈ టార్గెట్ని? అంటే వాళ్ళకి ఒకటే, కవిత గారేమి ఆవిడ ఎంతసేపు ఆవిడకి ఆలోచన ఏంటంటే ఎలక్షన్లో ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, వెంటనే సీఎం కుర్చీ ఎక్కించేయాలి. ఆవిడ తాపత్రయం అదే. నేను అంటే జయలలిత గారిలాగా నేను అమ్మలాగా నన్ను తెలంగాణ ప్రజలంతా అమ్మ అమ్మ అనాలి, వెంటనే రేపటికి నన్ను సీఎం కుర్చీ ఎక్కించేయాలనే ఒక ఆత్రం తప్ప ఆవిడలో ప్రజలకు చేసేది ఏమీ కనపడదు. ఆవిడ ఒక ఆలోచన విధానంలో కూడా ఆవిడకి రాంగ్గానే కనపడుతున్నారు. ఇప్పుడు ఆవిడ గురించి ఎక్కడైనా చర్చ నడుస్తుందా అండి? అంటే స్టార్టింగ్లో ఉన్నది ఇప్పుడు ఉందా? ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటల్లోనూ వాళ్ళు ఇంకా కూడా ఏదో తెలంగాణలో ఉద్యమం లాంటిది అప్పుడు జరిగినట్లు ఇప్పుడు కూడా తీసుకురావాలని ఒక రెచ్చగొడుతుంది చూసారా, అది నచ్చట్లా ఎవరికి. నువ్వు ఏదైతే 10 ఏళ్ళు కలిసి పనిచేసిందో ఆ పనిచేసిన వాళ్ళని అప్పుడేమి వ్యతిరేకించలేదు, బీఆర్ఎస్లో ఉన్నది. అప్పుడు పనిచేసిన రోజులు బాగానే ఉంది. ఇప్పుడేమో మళ్ళీ బయట వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గురించి కూడా ఇప్పుడు కూడా ఏం తప్పుగా చెప్పట్లేదు, కానీ అక్కడ మాట్లాడేది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులని వరకు. ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ గారిని ఆయనకేమీ తెలియదు అమాయకుడు అంటాం కానివ్వండి, హరీష్ రావు గారిని విమర్శించడం కానివ్వండి, ఇట్లాంటివి చేస్తుంది. కానీ సంతోష్ గారు లాంటి వాళ్ళు మాట్లాడటం ఇది జరుగుతుంది. సంతోష్ రావు గారిని కూడా మొదట్లో విమర్శించింది, ఇప్పుడు లేదు, మళ్ళీ ఇప్పుడు లేదు, ఇప్పుడు మానేసింది. కేసీఆర్ గారిని ఏమంటే ఆయనకి ఏమీ తెలియదు, ఆయన కళ్ళు మూసుకుపోయినాయి అని మాట్లాడుతుంది. అంతకు మించి ఆ ప్రభుత్వంలో జరిగిన 10 ఏళ్ళు జరిగిన కుట్రలు కుతంత్రాలు ఏదైనా బయట పెడుతుందా? ఏ స్కామ్ గురించైనా బయట పెడుతుంది? ఇదంతా నటన లాగానే కనపడుతుంది. రేపు పొద్దున ఈవిడ ఆలోచన ఏంటంటే వెంటనే మనం సీఎం అయిపోవాలి, నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈవిడ ఉనికి ఏంటో కూడా ఆమెకి తెలియట్లేదు. ఈ రోజున చెప్తుంది యువతకి, జెన్జీ కంటే ఆవిడ కొత్తగా ఇది చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళకండి, ఆయన దగ్గర మీరు తిరగద్దండి, ఆయనతో మీరు వెళ్ళి తిరిగారంటే ఓన్లీ సినిమా ఆకర్షణే ఉంటుంది, సినిమాలు చూడండి, డ్యాన్సులు చూడండి, అంతకు మించి వాళ్ళని పట్టించుకోకండి అని ఇలాంటివి మాట్లాడుతుంది. గత 20 రోజుల నుంచి మనం చూస్తే బీఆర్ఎస్ని పట్టించుకోవట్లా, కాంగ్రెస్ గురించి అసలు మాట్లాడట్లా, బీజేపీ పల్లెత్తు మాట కూడా అంటలా, కేవలం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భజనతో సరిపోతుంది కవిత మీటింగ్లన్నీ. కవిత మీటింగ్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే తను ఏదో హైలైట్ అవుతుందని అనుకుంటుంది. ఆవిడ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఆవిడ ఎంతసేపు తెలంగాణ వాదం, తెలంగాణదే ఇది అని అంటుంటే ఇప్పుడు ఏమో అక్కడ వచ్చి ఆయన సీఎం అవుతానని ఏం చెప్పట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గారి ఓటు కూడా ఇక్కడ ఉండదేమో, మేబీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, అక్కడే ఉంటుంది కదా, ఆయన అక్కడ మినిస్టర్గా. అట్లాంటప్పుడు ఆయన ఇక్కడ సీఎం అవుతాడా? అవ్వడు కదా. ఆయన చెప్తున్నది ఏంటి, మేము తెలంగాణ వ్యక్తులే సీఎం అవుతారు, నా క్యాండిడేట్లు వాళ్ళే అని చెప్తున్నాడు. ఎందుకు ఈ అక్కసు? అంటే తెలంగాణ వ్యక్తులైనా మా గడిలో బానిసలు అయితే పర్లేదు, కానీ మిగతా వాళ్ళు అవటం ఏంటనే ఉద్దేశం ఉంటుంది ఆవిడది. ఆవిడకి ఎంతసేపు ఏమిటంటే ఈ 10 సంవత్సరాలు మారాలాగా ఉంది, ఈ 2 సంవత్సరాలేమో పార్టీ ఒకటి పెట్టుకోవాలి, దానికి అధ్యక్షులుగా ఉండాలనేది. ఈవిడ ఏదైతే చేసిందో తెలంగాణ జాగృతి అని చెప్పేసి బతుకమ్మలది చేసింది కదా, అది ఎంత స్కాములు జరిగాయి. ఈవిడ బతుకమ్మల మీద ఎన్ని కోట్లు దోచుకుంది, వాటి గురించి రేపు పొద్దున అడగాల్సిన బాధ్యత ఉంది కదా, అడుగుతారు రేపు పొద్దున. ఇప్పుడు అనుకున్నట్టు కాదు కదా, కాంగ్రెస్తో ఏమీ లాలుచూపడి నువ్వు ఇది చేస్తున్నావో కానీ రేపు పొద్దున ఇదన్నీ కూడా బయట వస్తాయి కదా. అరే నువ్వే లిక్కర్ కేసులో ఇరుక్కుపోయిన మహిళవి, నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతున్నావా? నువ్వు ఒక దోపిడీ అని ఒక ముద్రపడి ఉన్నది. మళ్ళీ ఇంకా ఉద్యమం అని చెప్పి రెచ్చగొడుతుందంటే ఏమనాలి? వీళ్ళు బీహార్ వాళ్ళు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే తెలుగు వాళ్ళు, అసలు వీళ్ళు తెలుగు వాళ్ళే కాదు కదా, బీహారీలు అంటే తెలుగు వాళ్ళు కాదు. వచ్చి మీరు తెలుగు నేర్చుకున్నారు, బీహారీ వాళ్ళు వచ్చి పరిపాలించవచ్చు తెలంగాణని, తెలుగు వాళ్ళు రాకూడదు.
ఇది ఎక్కడ న్యాయం? నిన్న మొన్న కూడా మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొంతమంది యూట్యూబర్లు ప్రెస్ మీట్ పెట్టి జనసేన కార్యకర్తలని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి తిడుతున్నారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇంకా దీన్ని వదిలేలా కంటిన్యూ చేస్తున్నాడు, ఆయన కావాలని రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన అంటున్నాడు, నాకు పవన్ కళ్యాణ్ గారు నేను ఇట్లాంటి మాటలు మాట్లాడాక నాకు ఇన్కమ్ పెరిగిందని చెప్పి అంటున్నాడు. చిచి కొంచెమైనా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటాం, యూట్యూబ్ ఛానల్లో కొన్ని తమ్నైల్స్ చూసి మనకి ఎట్లా అనిపిస్తుంది, ఇంత నీచంగా తమ్నైల్స్ పెట్టుకుంటున్నారా, సమాజంలో వీళ్ళకి బాధ్యత ఉందని అనుకుంటాం కదా. అది ఈయన ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడితే నా యూట్యూబ్ ఛానల్ పెరుగుతుందనే రకంగా తయారయ్యారు. ఆయనే చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు ఇప్పుడు నా ఛానల్ బాగా రన్ అవుతుంది, నాకు 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు, నాకు 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయి అని అన్నాడు. అంటే ఏంటి, ఇది ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఆయన ఇంకా బాగుంటుంది అనేది ఆయన ఓన్లీ మనీ మైండెడ్తోనే మాట్లాడుతున్నాడు. ఆయన నాకు డబ్బులే ముఖ్యం, విలువలు లేవని స్పష్టం చెప్పాడు ఆయన. ఎందుకంటే చాలామంది సతీష్ బాబు గారి ఇంటర్వ్యూలో నేను వింటే ఆయన అన్నారు, నేను కూడా ఆయన్ని విఠల్ గారితో ఇంటర్వ్యూ అనుకుంటాను, అది చూసినప్పుడు ఆయన అన్నారు, నేను కూడా పిలిచి మాట్లాడతాను ప్రొఫెసర్ నాగేశ్వరరావుని, కానీ నేను డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పారు. అనంటే ఏంటంటే జర్నలిజంలోనే అందరికీ ఎలా ఉందంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ ఛానల్కి వెళ్ళినా ఏం చేసినా ఆయనకి మనీతో ముడిపడి ఉంటుంది అనేది జర్నలిజంలో ఉన్న వాళ్ళే మాట్లాడటం, వాళ్ళే చెప్తున్నారు. ఇది బయట వ్యక్తులు కాదు కదా చెప్పేది. నేను మామూలుగా వచ్చి మాట్లాడతానంటే నేను పిలుస్తాను, అంతేగాని డబ్బులు అయితే ఇచ్చుకునే పరిస్థితి కాదు నాదని చెప్పారు. అంటే ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఆయన ఓన్లీ మనీ మైండెడ్ మనిషి. మనీ మైండెడ్ స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. మనీ మైండెడ్ అనేది మనకు క్లియర్ కట్గా ఆయన మాటల్లోనూ ఆయన ఛానల్ డెవలప్ చేసుకునే విధానంలోనూ ఎప్పుడు కూడా నెగిటివ్ తీసుకొని తమ్నైల్స్ పెట్టించుకొని ఇచ్చేస్తున్నాడంటే ఆయన నేచర్ ఏంటనేది అర్థమవుతుంది. జర్నలిజానికి ఏం విలువలు ఇస్తున్నాడు అనేది ఆయన చూస్తే ఆయన ఏం టీచ్ చేస్తున్నాడో కూడా ఆయన విషయంలో జర్నలిజం అనేది ఆయనకి ఏం లేదు. వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబ్స్ పెరగాలి, డబ్బులు రావాలి. అది ఏ కంటెంట్ అయినా పర్లా, ఎవరిని విమర్శిస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి అనుకుంటే దాన్నే కంటిన్యూ చేస్తాడు ఆయన. అదేలాగానే అయిపోయింది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని కులానికి అంటగట్టడం, సో ఇది చాలా దారుణమైన విషయం. కులానికి అసలు ఒక నాయకుడిని అంటగట్టేస్తే అదే కులం వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు చెప్పండి, వాళ్ళ ఓట్లతోనే గెలుస్తారా? గెలవరు కదా. కులానికి అంటగట్టడం ఒకటి, నువ్వు కులానికి ఏం చేసావు అంటారు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారని సంగతి చెప్పట్లా. ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి కాదు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు, ఆయన ఒక అండ కావాలి. ఎందుకంటే ఆయన కమ్యూనిటీ వేరే అని చెప్పి అందరూ చెప్తుంటారు. అక్కడ ఆయన రెడ్డికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్తాడు, కానీ ఒక పెద్ద కమ్యూనిటీని ఆయన అండగా కోరుకుంటాడు కాబట్టి మొత్తం ఆయన వేసుకుంటాడు. ఆ అండతో ఆయన నెట్టుకు రావాలనుకున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. ఇప్పుడు అలా వేసిన అంత మాత్రాన ఏమైనా పవన్ కళ్యాణ్ గారిది ఏమైనా అంటే రేపు పొద్దున కులముద్ర పడదా? ఎందుకు పడకుండా ఉంటుంది? ఎవరికైనా కులముద్ర పడిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తే కాదు, రాష్ట్ర భవిష్యత్తే కాదు, అన్ని ప్రాబ్లాలే కదా. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఒక్క కులం ఓట్లేస్తే గెలుస్తున్నారా? నేను అనేది అంత రెడ్డి చేశాను అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి అయినా 11కి ఎందుకు వచ్చాడు? ఓన్లీ ఆ కులపు ఓట్లతో వచ్చేసారు కదా ఎవరు కూడా. కులాలు అనేది రాజకీయాల్లో మాట్లాడడం అనేది ఆ కులంకు సంబంధించిన వ్యక్తి ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి కుల రాజకీయాలు చేయడం అనేది చాలా వరకు తప్పండి. ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం కుల రాజకీయాలు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళ కులం ఏంటి, ఆ కులాన్ని పట్టుకొని మాట్లాడటం, ఆ కులంలో నాయకుడు ఉన్నాడంటే ఆ కులం ఇప్పుడు గతంలో అంతా చూసాం, కమ్మ కులానికి సంబంధించిన నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ కులంలో పుట్టిన మూలాన ఆ కులం అంతా బాధపడ్డది. అంటే ఆయన ప్రొజెక్ట్ చేద్దాం చూసారు, ఫెయిల్ అయ్యారు, సక్సెస్ కాలే. అంటే ఆయన బాబు గారు ఎప్పుడూ కూడా కులాలని దగ్గరికి చేర్చలేదు. కమ్మ కులంకే ఇవన్నీ కావాలి, వాళ్ళకే ఇచ్చుకోవాలని చెప్పి ఎక్కడ ఉండదు. ఏదో ఓసీలకి కమ్మ కమ్యూనిటీకి ఏ పర్సంటేజ్ వస్తుందో అంతవరకే ఇస్తారు. ఆయన ఇంకొక ఇది కూడా ఎక్కడ కూడా ఒక సీట్ ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటిది ఒక కమ్యూనిటీ పరానికి తీసుకోవటం, కుల రాజకీయాలు చేయటం, కులాలు వద్దని చెప్పేది ఇదే రాజకీయాల్లోనే మళ్ళీ కులాలు తీసుకొస్తారు. ఇది ఎంతవరకు సబబు? అంటే పాలిటిక్స్లో వాళ్ళకి మనుగడ లేదనుకున్నప్పుడు, లేదంటే వాళ్ళు ఏమైనా చేసి చెప్పుకోవడానికి లేనప్పుడు ఇట్లా కులాల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కాదు, 19 ముందు ఆ రకంగా సక్సెస్ అయ్యారు, కానీ ఇప్పుడు ఈ అవకాశం లేదు. మరి ఈ జనరేషన్ వచ్చిన తర్వాత కొంచెం కులాలు ఇది తగ్గుతుంది, పిల్లల్లో కొంచెం తగ్గుతుంది, కానీ దాన్ని ఎందుకు పెంచాలని చూస్తున్నారు? ప్రయోగం లాగా తయారు చేస్తున్నారు. ఇంకొచ్చే జనరేషన్కి కూడా
ఇదే తయారవుతుంది కదా అంటే రెచ్చగొడితే రాజకీయాల్లో. వాళ్ళు వీళ్ళు గొడవపడి కొట్టుకుంటారు, 2 వర్గాలకు చీలిపోతారు, ఉమ్. మన పార్టీకి లబ్ధి చేకూరుద్దని అలా ఉద్దేశం. ఇప్పుడు ఏదో ఒక కులంలో అయితే ఎవరైనా పుడతారండి. సరే ఆ కులంకి ఎవరైనా ఉంటే ఏదన్నా చదివించటంలోనో, దేనిలోనో ఇంకొక దానిలోనో మెడికల్ పరంగానో ఏదో ఒక ఉద్యోగంలోనో ఏదైనా ఉంటదేమో. అంటే రాజకీయాల్లోకి రాకుండా ఉండే వ్యక్తులైతే. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ సమానంగా చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చినాక అందరూ కలిస్తేనే ఒక సమాజంలో ఆయన ఒక ఎమ్మెల్యేనో, ఎంపీయో అవుతున్నారు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఒక రాజకీయ నాయకుడికి ఎప్పుడూ ఉంటుంది. కులాల వేటలో రాజకీయం చేద్దాం అనుకుంటే జగన్ రెడ్డికి రాజకీయం మనుగడే ఉండదని, కులాల పేరిట ఎవరు అలా ప్రవర్తించినా వారికి విశ్వసనీయత కోల్పోయి రాజకీయంగా సమాధి కాపాడతారని విశ్లేషించిన లత గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.